హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి బీఎంఎల్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బీఎంఎల్ వారు 362 వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. బీఎంఎల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్స్ని సంబంధించినటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ముందుగా మనం బీఎంఎల్ సంస్థ గురించి చూసుకుంటే ఇది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి కింద పనిచేసేటటువంటి సంస్థ అండి. ఇవి వచ్చేసి మన వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అండ్ మెట్రో రైల్ కోచెస్ సంబంధించి అండ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో హై మొబిలిటీ అండ్ ఆర్మ్డ్ రికవరీ వెహికల్స్ సంబంధించి మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో వచ్చేసి హై అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ని తయారు చేసేటటువంటి కంపెనీ అండి. ఇటువంటి సంస్థలో మాత్రం ఆపర్చునిటీ ఉన్నప్పుడు క్వాలిఫికేషన్స్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పనిచేయండి, ఎందుకంటే మన కెరీర్ గ్రోత్కి ఇది మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక మనం నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసే ముందు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మీకు తెలిసిన వారు ఈ పొజిషన్స్కి సూటబుల్ అవుతారు అనుకుంటున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. మీరు లైక్ చేస్తే కూడా ఛానల్ ఒక రీచ్ పెరుగుతుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ వారికి కూడా ఇది చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్, మీరు కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా అప్లైడ్ అని చెప్పేసి మీరు కామెంట్ ఇవ్వండి, ఎందుకంటే అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇక మీరు ముందుగా నోటిఫికేషన్ అనేది చూసుకుంటే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. నోటిఫికేషన్లో దానికి సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు నోటిఫికేషన్లో. కాకపోతే మీకు నోటిఫికేషన్లో ఈజీగా అండర్స్టాండ్ కావడానికి సమ్మరైజ్ చేసి నేను ఈ విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా మనం ఖాళీల వివరాలు చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి ఆపరేటర్ అండి. ఇది వచ్చేసి టెన్యూర్ బేసిస్ అండి. 4 years సంబంధించినటువంటి టెన్యూర్ అండి. ఫస్ట్ అయితే 4 yearsకి సంబంధించి ఉంటుంది. పొజిషన్స్ చూసుకుంటే మొత్తం 362 పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్కి వచ్చేసి 127 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఐటీఐ టర్నర్కి వచ్చేసి 93 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఐటీఐ వెల్డర్కి వచ్చేసి 44 వేకెన్స్, మెషినిస్ట్కి వచ్చేసి 40 అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 58 ఉన్నాయి. మొత్తంగా 362 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంది. మీరు నోటిఫికేషన్ అనేది కూడా చూసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక దీనికి కావాల్సిన విద్యా అర్హతలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉంటారు. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఎన్సీబీటీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మీరు 60% మార్కులు అయితే ఖచ్చితంగా తెచ్చుకొని పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 55% మార్క్స్ వస్తే మాత్రం సరిపోతుందండి. ఇక మ్యాండేటరీ ఒక సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసీ నుంచి వచ్చినటువంటి డిజిటీ ద్వారా పొంది ఉండాల్సి ఉంటుంది ఈ ఎన్ఏసీ మ్యాండేటరీ సర్టిఫికేట్ అనేది మాత్రం. ఇక దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ముందుగా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 10th of July 2026 నాటికి మాత్రం లెక్కించబడుతుంది. ఏజ్ చూసుకుంటే మాత్రం జనరల్ అండ్ ఓబీసీ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 29 years, ఓబీసీ వారికి వచ్చేసి 32 years అండి. వారికి ఏజ్ రిలాక్సేషన్ కింద 3 years అనేది కూడా ఎక్స్ట్రా ఇస్తారు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 34 years వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years అనేది ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఏదైతే ఉందో అదనంగా 10 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుందండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో శాలరీకి చూసుకుంటే మాత్రం బేసిక్ పే అయితే నెలకి 16,900 రూపాయలు ఉంటుందండి. మంచి శాలరీ అండి. ఇంకా ఎవ్రీ ఇయర్ అనేది యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అది 3% అనేది ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు పిఎఫ్ గ్రాట్యుటీ అండ్ మరియు బోనస్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారండి. ఇక శాలరీకి సంబంధించిన స్టాక్ ఒకవేళ చూసుకుంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద 1,500 రూపాయలు ఇస్తారు. ఇంకా హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ, ఇక బేసిక్ పే 16,900 రూపాయలు అనేది వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఎంపిక విధానం అనేది చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత
పరీక్ష అనేది జరుగుతుంది. CBT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుందండి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది వారు చేస్తారు. కాకపోతే ఫైనల్ సెలక్షన్ అనేది మాత్రం మీ రాత పరీక్షలో ఏదైతే మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ బేసిస్లోనే పాస్ మార్క్స్ వచ్చేసి 45 మార్క్స్ అనేది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు ఉండాలి. SC ST వారికి అయితే 40% మార్క్స్ తోటి అయితే పాస్ అయ్యి ఉండాలి. వారిని మెరిట్ ద్వారా అనేది సెలక్షన్ అనేది చేస్తారు. ఇక ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే చూసుకుంటే టోటల్ టైం వచ్చేసి 2 గంటలు ఉంటుందండి. దాంట్లో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇక అందులో పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్కులు ఉంటాయి. ఇక మీకు రిలవెంట్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ITI ట్రేడ్కి సంబంధించి డిసిప్లిన్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అందులో 60 మార్క్స్కి 60 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మీకు ఇక్కడ మీరు ఎక్కువగా రాసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అది మీకు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మెరిట్ స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ముందుగా జనరల్ OBC EWS వారికి అయితే 200 రూపీస్ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇక SC ST PWBD అభ్యర్థులకి అయితే ఎటువంటి ఫీజు అనేది వారు కలెక్ట్ చేయట్లేదు. ఫీజు పేమెంట్ మాత్రం కేవలం ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక వేరే మోడ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదండి వారు. ఇక ముఖ్యమైన తేదీలు మీరు గుర్తుంచుకోవాల్సింది మర్చిపోకుండా నోటిఫికేషన్ డేట్ అయితే 17 జూన్ 2024 నుంచి స్టార్ట్ అయిందండి. చివరి తేదీ వచ్చేసి 10th జూలై 2026 వరకు లాస్ట్ డేట్ అండి. కానీ మీరు ఈ డేట్లలో మీకు ఎప్పుడైతే క్వాలిఫికేషన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉందనుకుంటే మాత్రం లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ రోజు చాలామంది అప్లై చేసేవారు ఉంటారు కాబట్టి సర్వర్ బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అప్లై చేసేయడానికి మీకు ప్రాబ్లం ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ డేట్ అనేది చూసుకుంటే మాత్రం BML వెబ్సైట్లో అది ప్రకటిస్తారు కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత BML వెబ్సైట్ అనేది మీరు కంటిన్యూస్గా రెగ్యులర్ విజిట్ అనేది చేస్తూ ఉండాలి. ఇక మనం అప్లై చేసే ముందు రెడీ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూసుకుంటే మీ యొక్క ముందు రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత మీ సిగ్నేచర్ అది కూడా క్లియర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ బ్లాక్ ఇంక్లో అనేది ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ క్యాస్ట్ అండ్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మీ PWBD వారైతే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సర్టిఫికేట్, తర్వాత 10th క్లాస్ స్టాండర్డ్ మార్క్స్ షీట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ మెమోతోటే కన్సిడర్ చేస్తారు. తర్వాత ITI NCT సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ITI మార్క్ షీట్ యాజ్ ఎ సింగిల్ PDF కింద ఉండాల్సి ఉంటుంది. మార్క్ షీట్ మీకు సంబంధించిన ఇయర్స్కి సంబంధించిన అన్నీ కూడా సింగిల్ PDFలో ఉండాలి. తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NACకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. ఇక ఆల్ మార్క్స్ కార్డ్స్ అండి అలాంగ్ విత్ CGPA కన్వర్షన్ ఫార్ములా యాజ్ అప్లికేబుల్ CGPA కన్వర్షన్ ఫార్ములా కింద అవన్నీ కన్వర్ట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఐడెంటిఫైడ్ కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ID కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఆల్ రిలవెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మాత్రం వాటన్నిటిని కూడా ఒక సింగిల్ PDF కింద స్కాన్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసామండి. మనం ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే ముందుగా BML అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీకు ఇది నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి. BML వెబ్సైట్లో ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్తో చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అన్నీ కూడా తప్పులు లేకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే ముందు మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ని ఏ సైజులో, ఎంత స్టోరేజ్ స్పేస్లో మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలన్నటువంటి వివరాలు కూడా ఇస్తారు కాబట్టి. తర్వాత మీ యొక్క ఫీజు పేమెంట్ అనేది చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవి వస్తే మాత్రం అవి మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రం యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. ముందుగా మనం ఎలా చేయాలనేది చూసుకుంటే మీరు bmlindia.in అనేది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు బ్రౌజర్లో కొట్టిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా మెనూ అనేది కనిపిస్తుంది. ఈ మెనూని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ట్యాబ్ కనిపిస్తుంటుందండి, పాపప్. తర్వాత ఇక్కడ కెరియర్ అనే ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంకో వీడియో ఇంటర్ఫేస్ కెరియర్ సంబంధించింది మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి కరెంట్ రిక్రూట్మెంట్ సంబంధించింది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 10th
2026 ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఇక్కడ ఉన్నాయండి. ఇది ఒక్కటే యాక్టివ్గా ఉంది. దీంతోపాటు ఇంకో నోటిఫికేషన్ కూడా యాక్టివ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందండి. నాన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ టెన్యూర్ బేసిస్ అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా డీటెయిల్స్ తోటి డౌన్లోడ్ అవుతుంది. ఇక అప్లై చేసేవారు అప్లై ఆన్లైన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంది, క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ పోస్ట్ 2025-6 అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇప్పుడు మనం అప్లై చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ అప్లై బటన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు చేసుకుంటే ఇంకొక వీడియో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు మీకు పాస్వర్డ్ అనేది కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి మీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే లాగిన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ ఫిల్అప్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫోటో సిగ్నేచర్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ అన్నీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతో మీ యొక్క సబ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది అయితే మాత్రం పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదండి. ఇది కేవలం 4 సంవత్సరాల టెన్యూర్లో ఉండేటటువంటి ఉద్యోగం అండి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే అభ్యర్థులకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తున్నారో వారికి మాత్రం రూల్స్ ప్రకారంగా టీఏ అనేది వారు చెల్లిస్తారని చెప్పేసి చెప్తున్నారు. అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇస్తే ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పుడు సమాచారం మాత్రం ఇవ్వకండి. ఇక నకిలీ ఏజెంట్స్లను, బ్రోకర్లను మాత్రం అస్సలే నమ్మకండి. బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్టర్స్. ఇక ముఖ్యమైన లింక్స్ ఏవైతే ఉన్నాయో అధికారిక వెబ్సైట్ వచ్చేసి bmlindia.in అండి. తర్వాత మీ కెరియర్ పేజ్ నేను చూపించాను కదా, అలాగే మీరు అన్నీ కూడా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్స్ అన్నీ కూడా చేసుకొని మీకు నోటిఫికేషన్ కానీ అఫీషియల్ వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, మీకు నేను పంపిస్తాను. ఇక లాస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.